the meningitis. It is nothing but the infection to the meninges of the brain and spinal cord, and it is caused mainly to the brain, and other than this ears, sinuses and upper respiratory tract also will get affected, and fungal infection, autoimmune disorders and medications also will be the chances. Next, what are the different bacterial, viral and fungal meningitis? It is mainly bacterial meningitis is the మెయిన్ ప్రాబ్లం. దట్ ఈస్ ఆన్సెట్ కానీ, చేంజెస్ ఇన్ కానీ, సిఎఫ్ గ్రామ్ కానీ, గ్లూకోజ్ కానీ ఏదైనా సరే కూడా మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అని అంటే, మెయిన్గా సివియర్ ఏంటి అని అంటే బ్యాక్టీరియల్ meningitis. You can see in rapid 24 rapid means 20 within 24 hours అలా ఉంటుంది. నెక్స్ట్ ప్యాథోజన్స్, బ్యాక్టీరియా వల్ల ఏంటి, బ్యాక్టీరియా ఏమేమి బ్యాక్టీరియా అంటే మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్, ట్రెపనోమా పెలాడియం, సాల్మోనెల్లా స్పెషిస్, స్ట్రైప్టోకోకస్, ఫంగై వచ్చేసి ఏంటి అని అంటే క్రిప్టోకోకస్ ఎట్సెట్రా, అండ్ వైరల్ వచ్చేసి హెచ్ఐవి, సైటోమెగాలో వైరస్, హెర్పెస్ సింప్లెక్స్ టైప్ 2 అండ్ వారిసెల్లా జోస్టర్ వైరస్. ఫంగై వచ్చేసి క్యాండిడా, ఆస్పర్జిల్లస్ ఫామింగస్ అండ్ ఎట్సెట్రా. వాట్ ఆర్ ద డిఫరెంట్ సిమ్టమ్స్? యూ కెన్ సీ సివియర్ హెడేక్, బాగా హెడేక్గా ఉంటుంది, స్టిఫ్ నెక్ పెయిన్ ఉంటుంది, బ్రైట్నెస్లో ఉండలేరు, ఫీవర్, వామిటింగ్, డ్రౌజీనెస్గా ఉంటుంది, తర్వాత చాలా ర్యాషెస్ వస్తాయి, అండ్ పీపుల్ ఎప్పుడు కూడా ఇన్యాక్టివ్గా ఉంటాడు అనమాట, రెస్పాన్సివ్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ సిమ్టమ్స్? యూ కెన్ సీ ఇఫ్ న్యూ బర్న్స్ అయితే ఎలా ఉంటుంది అంటే ఎక్కువ ఫీవర్, కాన్స్టెంట్ క్రయింగ్ ఆపరు, అండ్ ఎక్కువసేపు పడుకోవాలనుకుంటారు, యాక్టివ్గా ఉండకపోవడం, పూర్ ఫీడింగ్, బేబీస్ బాడీ అండ్ నెక్ స్టిఫ్నెస్, అండ్ లాస్ ఆఫ్ కాంప్లికేషన్స్ వచ్చేసి ఏంటి అని అంటే వినలేరు, ఇంపైర్డ్ మెమొరీ ప్రాబ్లము, లెర్నింగ్ డిసబిలిటీస్, డ్యామేజ్డ్ బ్రెయిన్, సీజర్స్, కిడ్నీ ఫెయిల్యూర్, డెత్. So these are the different complications that we can see in the newborn, symptoms in newborns and complications. Coming to the pathophysiology, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్హెల్డ్ మెనింజోకోకస్ ఏం చేస్తామనంటే ఇన్హేల్ చేస్తాము, దాని తర్వాత నాసోఫారింగ్స్ ఎపిథీలియల్ సెల్కి అటాచ్ అవుతుంది, దాని తర్వాత అది క్రాస్ ద మ్యూకోజల్ బ్యారియర్ని క్రాస్ చేసి ఇట్ రీచెస్ టు ద బ్లడ్ సర్క్యులేషన్, ఆ బ్లడ్ సర్క్యులేషన్ కాస్త బ్యారియర్కి వెళ్తుంది, దెన్ ఇట్ ఇన్ఫెక్ట్స్ ద మెనింజెస్. సో దిస్ ఈస్ ద pathophysiology ఆఫ్ ద మెనింజైటిస్. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూట్రోఫిల్స్ అనేవి ఏమవుతాయనంటే రీచ్ ద సబెరక్నాయిడ్ స్పేస్. అక్కడ నుంచి ఏమవుతుంది అంటే ఇట్ రిలీజెస్ ద సైటోటాక్సిక్ ఇన్ఫ్లమేటరీ సెల్స్ అండ్ బ్యాక్టీరియోటాక్సిన్స్. నెక్స్ట్ ఆఫ్టర్ ఆల్టర్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని ఆల్టర్ చేస్తుంది. సో ఇట్ డ్యామేజెస్ ద టిష్యూ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ సెరెబ్రల్ ఎడిమా కాజ్ చేస్తుంది అండ్ ఇన్ఫ్లమేటరీ ఎక్స్ట్రూడ్స్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంటర్క్రానియల్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద pathophysiology ఆఫ్ ద meningitis. Next topic is tuberculosis. So what is tuberculosis? Tuberculosis is an infective disease commonly affecting the lungs, and it is caused by Mycobacterium tuberculosis and Mycobacterium bovis, and mainly it spreads through the air in the form of small droplets. ఎలా అంటే స్నీజింగ్, వాడు తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా, పాట పాడినా కూడా ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి మనకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వాట్ ఈజ్ ఎటియాలజీ? ఎటియాలజీ ఎలా అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, మెయిన్లీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, దట్ ఈస్ ఇన్హలేషన్ ఆఫ్ ఓరల్ డ్రాప్లెట్స్ అండ్ ఇంటేక్ ఆఫ్ అన్పాస్చరైజ్డ్ మిల్క్ కనుక రాతి తీసుకుంటే, అండ్ రీఇన్ఫెక్షన్ వల్ల కానీ, అండ్ డయాబెటీస్ మిలిటస్ కానీ, ఆల్కహాలిజం ఆర్ కాఫ్ ఉన్న వాళ్ళకి కానీ, సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ లైక్ మాల్ న్యూట్రియన్, హెవీ వర్క్లోడ్ వల్ల వాటి వల్ల కానీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ వచ్చేసి ఏంటి అని అంటే టోటల్ 5 టైప్స్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ ప్రెజెంట్ మనకి. పల్మనరీ, ప్రైమరీ, క్యావిటరీ, మిలియరీ అండ్ లారింజియల్. లారింజియల్ ఈస్ ద వెరీ హైలీ ఇన్ఫెక్షియస్ ఫార్మ్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్. మెయిన్లీ ఇట్ అకర్స్ ఇన్ ద లారింగ్స్ అండ్ ఓకల్ కార్డ్. మిలియరీ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ అపియర్స్ ఆల్ ఓవర్ ద లంగ్స్, ఎక్స్రే చూస్తే తెలుస్తుంది. అండ్ క్యావిటీ వచ్చేసి ఏంటి అంటే డిస్ట్రక్షన్ ఇన్ ద లంగ్స్ ప్రోగ్రెస్, ఎన్లార్జ్మెంట్ స్పేషెస్ అండ్ అప్పర్ లోబ్స్ అనేవి బాగా ఎఫెక్ట్ పడుతుంది. ప్రైమరీ వచ్చేసి ఏంటి అని అంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఇది. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. సైన్స్ వచ్చేసి ఏంటి అంటే కాఫింగ్, వెయిట్ లాస్, ఫ్యాటిగ్, చెస్ట్ పెయిన్, నైట్ స్వెట్స్, ఈవినింగ్ ఫీవర్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంప్లికేషన్స్ యూ కెన్ సీ ఈజ్ స్పైనల్ పెయిన్ ఉంటుంది, జాయింట్ డ్యామేజ్ అవుతుంది, మెనింజైటిస్ వస్తుంది. నెక్స్ట్ లివర్, కిడ్నీ ఫంక్షన్ ఉండదు, ప్రాబ్లం ఉంటుంది, అండ్ బ్లడ్ విజన్, చూపు కూడా మందగిస్తుంది అనమాట. దీస్ ఆర్ ద డిఫరెంట్ కాంప్లికేషన్స్ అండ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ ట్యూబర్క్యులోసిస్. And next, coming to the pathophysiology or pathogenesis of the tuberculosis is ఏం జరుగుతుంది అని అంటే మనం ఇన్హలేషన్ చేస్తాము. ఆ ఇన్హేల్ చేసింది ఎక్కడికి వెళ్తుంది? లంగ్స్కి వెళ్తుంది. ఆ లంగ్స్ నుంచి ఏమవుతుంది అని అంటే ఇట్ లీడ్స్ టు ద లోకల్ ఇన్ఫ్లమేషన్. మనకి ఇక్కడ పర్సన్స్ వచ్చేసి హై రెసిస్టెన్స్ వాళ్ళు ఉంటారు, లో రెసిస్టెన్స్ వాళ్ళు ఉంటారు. హై రెసిస్టెన్స్ వాళ్ళకి ఏమో ప్రైమరీగా ఇన్ఫెక్ట్ అవుతుంది, తర్వాత దట్ లీడ్స్ టు ద సెకండరీ ఇన్ఫెక్షన్. నెక్స్ట్, లో రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే క్యావిటేషన్, నథింగ్ బట్ ద లార్జ్ ఓపెన్ ఏరియాస్, లంగ్స్లో ఓపెన్ ఏరియాస్ అనేవి ఎక్కువగా అవుతుంది, బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయి, అండ్ మైగ్రేట్స్ టు ద లింఫ్ నోడ్స్కి వెళ్తుంది, అండ్ టైప్ 4 సెన్సిటివిటీ రియాక్షన్ జరుగుతుంది, అండ్ త్రూ దట్ లంగ్స్ విల్ గెట్ డ్యామేజ్, అండ్ లంగ్స్ నుంచి అదర్ ఆర్గన్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్,
This is the pathophysiology. If it is the dissemination through lungs and other organs. Next, what is the primary infection? Primary infectionలో మనకు వచ్చేసి ఏంటి అని అంటే ఈ ట్యూబర్కులర్ గ్రాన్యులోమ్ అనేది ఫామ్ అవుతుంది. లింఫోసైట్స్ అనేవి క్లస్టర్గా ఫామ్ అయ్యి అలా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్యాసేషన్ నెక్రోసిస్ అంటే డెడ్ సెల్స్, డెడ్ నెక్రోటిక్ టిష్యూస్ ఫామ్ అవుతుంది. గాన్ కాంప్లెక్స్ అని అంటే స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ రెసిస్ట్ ద ఇన్వాజన్ బట్ ద లీజియన్స్ మే రిమైన్ వెరీ స్మాల్ అండ్ బికమ్ వాల్డ్ ఆఫ్. దట్ వన్. సెకండరీ వచ్చేసి ఏంటి అని అంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ టైఫాయిడ్. సో టైఫాయిడ్ it is also an infection caused by water and food contamination వల్ల జరుగుతుంది. మెయిన్లీ ద బ్యాక్టీరియా విత్ ద సాల్మోనెల్లా టైఫాయిడ్ అండ్ నాన్ టైఫాయిడ్ సాల్మోనెల్లాస్ ఏంటి అని అంటే పారాటైఫాయిడ్ స్టెయిన్స్ A, B, C and also causes this infection. Coming to the etiology, it mainly due to the contaminated food and water and remaining environment బాగాలేకపోవడం వల్ల కూడా అక్కడ నుంచి ఎన్విరాన్మెంట్ నుంచి కంటామినేటెడ్ సరౌండింగ్ ఫుడ్ కానీ వాటర్ కానీ ఎన్విరాన్మెంట్ ఇదవుతుంది కాబట్టి కంటామినేటెడ్ ఫుడ్ వల్ల కానీ వాటర్ వల్ల కానీ మనకి టైఫాయిడ్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ pathophysiology of the typhoid ఏమవుతుంది అని అంటే salmonella typhi enters into the body that absorbed by the body and it reaches to the blood రీచ్ అవుతుంది. బ్లడ్కి రీచ్ అయ్యి సెప్టిసిమియా ఫామ్ చేస్తుంది అండ్ ఎంటరిక్ హెమరేజ్, ఎంటరిక్ అని అంటే స్టమక్ హెమరేజ్, పెర్ఫొరేషన్స్ జరుగుతుంది, టైఫాయిడ్ ఎన్సెఫలైటిస్ వస్తుంది అండ్ అదర్ దాన్ దిస్ ఏమవుతుంది అంటే బ్లడ్ని త్రూ ఫీకల్ మ్యాటర్ ఎక్సెస్ అవుతుంది. వాట్ ఆర్ ద డిఫరెంట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆర్ కాంప్లికేషన్స్ వచ్చేసి ఏంటి అని అంటే లాస్ ఆఫ్ ఎప్టైట్, హెడేక్, మజిల్ పెయిన్, ఫీవర్ వచ్చేస్తుంది, లెథర్జీ అండ్ డయేరియా. కాంప్లికేషన్స్ వచ్చేసి ఏంటి అని అంటే హెపటైటిస్, గాల్ స్టోన్స్, హెపటైటిస్ అని అంటే జాండిస్ తెలుసు కదా, అండ్ యూరినరీ రిటెన్షన్, గ్లోమర్యులోనెఫ్రైటిస్, ఈసీజీ చేంజెస్ జరగచ్చు, సడన్ డెత్ అవ్వచ్చు, న్యూమోనియా, బ్రాంకైటిస్, మెనింజైటిస్ అండ్ సీజర్స్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అవర్ టాపిక్ లెప్రసీ. కమింగ్ టు ద లెప్రసీ, ఏ క్రానిక్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఏంటి అని అంటే మైకోబాక్టీరియం లెప్రే అండ్ ఇట్ ఏం చేస్తుంది అంటే మెయిన్గా ఇట్ ఎఫెక్ట్స్ ద స్కిన్, పెరిఫెరల్ నర్వ్స్, మ్యూకోజల్ సర్ఫేస్ ఆఫ్ ద అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అండ్ ఐస్ అండ్ ఆల్సో దీన్ని లెప్రసీ అంటారు, హ్యాన్సన్స్ డిసీజ్ అని కూడా అని అంటారు. ఎటియాలజీ వచ్చేసి ఏంటి అని అంటే మైకోబాక్టీరియం లెప్రే ఆర్ మైకోబాక్టీరియం లెప్రోమాటోసిస్. ఇట్ ఈస్ మెయిన్లీ డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల అవుతుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి ఏంటి అని అంటే 5 years. నెక్స్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఇక్కడ చూసుకుంటే ఏంటి అని అంటే ఇంటర్మీడియట్ లెప్రసీ, ట్యూబర్కులాయిడ్ లెప్రసీ, బోర్డర్ లైన్ ట్యూబర్కులాయిడ్, బోర్డర్ లైన్ లెప్రోమాటస్ లెప్రసీ. ఇందులో వచ్చేసి ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లాట్ లీషన్స్ ఉంటాయి, సెకండ్ వచ్చేసి ఏంటి అని అంటే పెయిన్లెస్ కానీ లార్జ్గా ఉంటాయి, బోర్డర్ లైన్ వచ్చేసి ఏంటి అంటే స్మాల్ అండ్ ఎక్కువగా ఉంటాయి, బోర్డర్ లైన్ లెప్రోమాటిస్. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే చాలా పెయిన్ఫుల్గా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ ఇన్ ద మెరిమెన్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి స్మాల్ డిఫ్యూజ్ క్యూటేనియస్ లీజియన్స్ డెవలప్. ఇవి ఏంటంటే డీపర్గా కూడా ఫామ్ అవుతాయి అనమాట. దట్ ఈస్ ద లాస్ట్ వన్. సో టోటల్ 3, 4, 5 types of different classification. Coming to the pathophysiology, బ్యాక్టీరియా ఎంటర్స్ ఇన్ టు ద బ్లడ్ బాడీ. ఇవన్నీ కూడా బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది అంటే త్రూ ద ఇన్హలేషన్ నుంచి ఏమవుతుంది అని అంటే న్యూరల్ టిష్యూకి వెళ్తుంది, న్యూరల్ టిష్యూ నుంచి మ్యాక్రోఫేజెస్ ఫామ్ చేస్తుంది, తర్వాత ఇట్ స్టార్ట్స్ మల్టిప్లయింగ్, దాని గ్రోత్ అనేది పెంచుకున్న తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి లింఫోసైట్స్ని పాడు చేసి నెక్స్ట్ స్కిన్ లీజియన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదర్వైజ్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ నుంచి అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఇఫ్ ద ఇమ్యూనిటీ కనుక హై ఉందనుకోండి రీజియన్స్ అనేవి తొందరగా హీల్ అవుతాయి. దాన్ని ఏమంటారు అని అంటే ప్యూసీ బ్యాసిలరీ లెప్రసీ అని అంటారు. ఇమ్యూనిటీ కనుక లో ఉండి డిసీజ్ స్ప్రెడ్ అన్కంట్రోలబుల్ అయితే దాన్ని మల్టీసిలియరీ లెప్రసీ అని చెప్పేసి అని అంటారు. పాసిబులరీలో నెగిటివ్ వస్తుంది రిపోర్టు, మల్టీలో వచ్చేసి పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. వాట్ ఆర్ ద డిఫరెంట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూసుకుంటే డిస్కలర్డ్ స్కిన్ లీజియన్స్, గ్రోత్ ఆన్ ద స్కిన్, థిక్ అండ్ డ్రై స్కిన్, సివియర్ పెయిన్, నమ్నెస్, ఎఫెక్టెడ్ ఏరియాలో నమ్నెస్ ఉంటుంది, ఐ ప్రాబ్లం, వాళ్ళకి చూడడానికి ప్రాబ్లం ఉంటుంది, మజిల్ వీక్నెస్ ఉంటుంది, నోస్లోంచి రక్తం వస్తుంది. కాంప్లికేషన్స్ వచ్చేసి ఏంటంటే డిస్ఫిగర్మెంట్, వాళ్ళకి పర్టికులర్ బాడీ పాడైపోతుంది, హెయిర్ లాస్ ఉంటుంది, మజిల్ వీక్నెస్, గ్లాకోమా, బ్లైండ్నెస్, పర్మనెంట్ నెర్వ్ డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్యూరు, ఆర్మ్స్